హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వచ్చేసాము వరల్డ్స్ టాలెస్ట్ అంబేద్కర్ స్టాట్యూ అనమాట. ఇది మనం విజయవాడలో ఉంది. సో మనమైతే ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, చాలా హిస్టరీ ఉంది. సో నేను ఒక్కొక్కటిగా చెప్తాను. సో వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది మన ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే బిగ్గెస్ట్ అంబేద్కర్ స్టాట్యూ. ఇది మొత్తం ఆల్మోస్ట్ 206 ఫీట్ అనమాట. సో ఇదేంటంటే స్టాట్యూ వచ్చేటప్పటికి 125 ఫీట్ ఉంది. నెక్స్ట్ కింద పెడస్టైల్ వచ్చేటప్పటికి 100 ఫీట్. సో టోటల్గా అయితే మనకి 206 ఫీట్ వస్తుంది అనమాట. సో ఇదైతే మనకి హైదరాబాద్కే కాదు, ఇండియాకే కాదు, వరల్డ్లోనే బిగ్గెస్ట్ స్టాట్యూ కాబట్టి టూరిస్టులు కూడా చాలామంది వస్తున్నారు. ఓకే, దీని హిస్టరీలోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో దీన్ని అయితే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటారనమాట. సో ఇదేంటంటే లోపలేమో స్టీల్ ఉంటుంది, బయట మొత్తం ఏమో బ్రాంజ్ ఉంటుంది. సో ఈ స్టాట్యూ చేసింది ఎవరంటే ఢిల్లీలో ఉన్న మథురా ఆర్ట్స్ అని చెప్పి, ఆయన వచ్చేటప్పటికి నరేష్ అట దీని స్కల్ప్చర్. నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే మనకి లోపల మొత్తం స్టీలు, అవుట్ సైడ్ మొత్తం బ్రాంజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి అంబేద్కర్ ఇలాగా హ్యాండ్ పాయింట్ చేస్తాడు కదా ఇట్లా బయటికి. సో ఆ హ్యాండ్ ఒకటి, నెక్స్ట్ ఒక లెగ్ పార్ట్, కాళ్ళు దగ్గర ఉన్న భాగం మొత్తం బొమ్మలూరుకి చెందిన శివప్రసాద్ అనే ఒక స్కల్ప్చర్ చేశాడంట, మన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి. సో నెక్స్ట్ ఇది ఎక్కడ పెట్టారంటే పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అనేవారు ఇది వరకు, ఇప్పుడు అది స్వరాజ్ మైదాన్ అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి గార్డెన్ ఉంటుంది, స్టాట్యూ ఉంటుంది, మ్యూజియం ఉంటుంది, ఒక కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. మనకి ఇది January 20th, 2024లో ఓపెన్ చేశారు. సో మనకైతే టికెట్ అయితే తీసేసుకున్నాం, ఒకసారి చూడండి ఇక్కడ వీడియోలో. సో పార్కింగ్ ఎంట్రీ టికెట్ వచ్చేటప్పటికి 5 రూపీస్, పార్కింగ్ వచ్చేటప్పటికి 10 రూపీస్ అనమాట. సో ఇదేంటంటే మొత్తం ఒక 9 monthsలో కట్టారట ఇది డ్యూరేషను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది రాజస్థాన్ పింక్ శాండ్ రాక్ మెటీరియల్ వాడారట ఇది కట్టడానికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి 1445 MT TMT వాడారట దీంట్లో. సో మొత్తానికి అయితే ఇక్కడ లోపల నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే లోపల చాలా బాగుంది. అవి ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది ఖచ్చితంగా, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనొచ్చు, ఎందుకంటే చాలా బాగా కట్టారు అది. నిజంగా లోపల అయితే వాటర్ మ్యూజికల్ ఫౌంటైన్ ఉంది, అది నైట్ టైం చేస్తారట. మేమైతే మార్నింగ్ టైం వెళ్ళాము. సో ఇదైతే స్టాట్యూ అనమాట. స్టాట్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, ఒకసారి అది చూడండి. అది మార్నింగ్ టైంలో ఎంత షైనింగ్ ఉంది. సో నైట్ టైం అయితే ఇంకా లైటింగ్లో ఇంకా చాలా బాగుంటుందట. సో లేదర్ షో కూడా ఉంటుంది. సో నెక్స్ట్ టైం నేనైతే వెళ్ళినప్పుడు నైట్ టైం కూడా వీడియో చేసి మళ్ళీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో ఇదైతే ఫౌంటైన్. సో మనమైతే ఇప్పుడు లోపలికి బాల్కనీ లాగా అక్కడికైతే వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే అంబేద్కర్ గారు పుట్టినప్పటి నుంచి ఆయన చేసిన పనులు ఏంటి ఇవన్నీ మొత్తం డీటెయిల్గా మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ మంచిగా ఆర్కిటెక్చర్ లాగా ఇలాగ చాలా నీట్గా పెట్టారనమాట. సో ఇదైతే మనకి పుట్టినప్పటి నుంచి బాల్యం దగ్గర నుంచి ఆయన పుట్టి పెరిగిన ఎలాంటి పరిస్థితుల్లో చదువుకున్నారు, ఎక్కడెక్కడ చదువుకున్నారు, ఏమేమి సాధించారు, ఏమేమి చదువుకున్నారు, ఇలా డీటెయిల్గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా నీట్గా అవి ఉన్నాయన్నమాట. సో మీరైతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇది చాలా బాగుంది. సో నేనైతే చూశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఒక వీడియోలాగా ప్రజెంటేషన్ అదొక టైప్ అయితే, ఇది ఏంటంటే మనకి పెయింటింగ్ రూపంలో లేకపోతే మనకి క్లియర్గా ఉందన్నమాట ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే మనకి ఏమంటారు కానీ యాక్చువల్గా దీన్ని ఏంటంటే లోపల మ్యూజియం కూడా ఒకటి ఉంది. సో అది చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి ఒక బేసిక్ నాలెడ్జ్ కోసం మనకి ఆ రోజుల్లో మనకి ఏమేమి జరిగినాయో మొత్తం క్లియర్గా చూపించడానికి అయితే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో గో అండ్ విజిట్ ఫర్ దిస్. అంటే చాలా ఉన్నాయి దీని చుట్టూ కూడా. సో నేనైతే కొన్ని మాత్రమే వీడియో తీశాను. సో మనకేంటంటే మనకి బేసిక్ నాలెడ్జ్ కోసం ఇవి చాలా యూజ్ అవుతుంది. సో మన బుక్స్లో చదువుకున్న దానికి ఇలా డైరెక్ట్గా చూసి ఇలా తెలుసుకున్న దానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నేనైతే ఏం చెప్తానంటే మనకి విజయవాడలో ఉన్న వాళ్ళైతే విజయవాడ వెళ్ళి అక్కడ ఏమైనా చూడాలనుకుంటే మాత్రం సో మీ బకెట్ లిస్ట్లో ఇది కూడా పెట్టుకోండి. ఇది చాలా చాలా వర్త్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది స్కాలర్ అండ్ ఎక్సలెన్స్, నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ స్ట్రాంగ్ విల్, ఇలా మంచి మంచి క్యాప్షన్స్ పెట్టి చాలా బాగా చేశారు. సో అక్కడ చూసారు కదా, మహద్ ట్యాంక్ ఎజిటేషన్, నెక్స్ట్ ఇలాగ మంచి మంచి టైటిల్స్తో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆ ఫోటోగ్రాఫ్స్ ద్వారా ఇది ఏంటంటే పైలానెట్ భీమా కొరిగన్, నెక్స్ట్ ఇంకా చాలా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. సో నేను
నేనైతే కొన్ని క్యాప్చర్ చేశాను అని చెప్పాను కదా, సో ఇవన్నమాట. సో మనమైతే ఇప్పుడు లోపల బయట వ్యూ అయితే ఇది చూస్తున్నారు కదా, సో బయట వ్యూ అయితే ఇలా ఉంది. మనకి ఇక్కడ పక్కనే మనకు ఒక మ్యూజియం లాగా ఉంది. సో ఆ మ్యూజియం ఏంటంటే ఇది అంబేద్కర్ బయోగ్రఫికల్ మ్యూజియం అని చెప్పి లోపల ఒకటి ఉంది. సో మనమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట. సో బయట వ్యూ ఒకసారి చూడండి. సో ఎక్కడి నుంచి అయితే ఇలా ఉంది. సో నేనైతే ఏంటంటే అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేసినప్పుడు ఎంతమంది ఓపెన్ చేశారన్నది చెప్పి ఇప్పుడు నేను వీడియో క్లిప్ ఇచ్చాను కదా, సో నేనైతే మ్యూజియంలోకి వెళ్తున్నాను. సో అది నేను సెకండ్ పార్ట్లో చూపిస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి పెట్టాను. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే వీడియోస్ నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.